హాయ్ ఫ్రెండ్స్, చిన్న పెసర్ల మొలకల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చిన్న పెసర్లు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టెయినర్లో వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. చిన్న పెసర్లని క్లాత్లో వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టెయినర్లో వేసుకోవాలి. ఇప్పుడు బగోన్ పెట్టేసుకోవాలి. నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ తీసి చూస్తే చూడండి మనకు మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఒక స్టెయినర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మనకి ఇక్కడ క్యాబేజ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిన్న పెసర్లను వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు